కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో దశాబ్దాల రైతుల ఎదురుచూపులకు తెరపడనుంది. తాళ్లూరు పుష్కర్ ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఈ నెల 19న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ విషయాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. శంకుస్థాపనకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాళ్లూరు లిఫ్ట్ సుమారు 6 సంవత్సరాలుగా మూలన పడి రైతులకు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి 2వ ఏడాదిలోనే 52 కోట్ల రూపాయలతో లిఫ్ట్ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్లో ఆమోదం తెలిపారని తెలిపారు. నిధులు మంజూరు, టెండర్ ప్రక్రియ పూర్తయ్యాయని, పనులు దక్కించుకున్న మెగా కంపెనీ ప్రతినిధులతో సాంకేతిక అంశాలపై చర్చించి పనులు వేగవంతం చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. శంకుస్థాపన అనంతరం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాబోయే ఖరీఫ్ సీజన్ జూలై 20వ తేదీ కల్లా పూర్తి చేసి తాళ్లూరు చుట్టుపక్కల గ్రామాల రైతుల పొలాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. తాళ్లూరు లిఫ్ట్ ఏదైతే సుమారు 6 సంవత్సరాలు బట్టి మూలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది 2వ సంవత్సరం ప్రయత్నం చేయడం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 52 కోట్ల రూపాయలు దీన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. టెండర్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. టెండర్లో కూడా ఒక సమర్థవంతమైనటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ టెండర్ తీసుకోవడం, అది కేవలం నా రిక్వెస్ట్ మేరకు. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఉన్న స్థాయిలో చాలా చిన్న వర్క్ ఇది, ఒక నెలలో పూర్తి చేసుకుని పోయే వర్క్. అయినా తప్పదు, నాకు ఇది చేసి పెట్టాలి మీరు అని చెప్పి మరి కృష్ణారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేయడం, ఆయన టెండర్ వేయడం, ఆయనకే రావడం, వర్క్ కూడా మొదలెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు రేపు 19వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి పని ప్రారంభించడం, అంటే ఈ లోపల తుప్పలు కొట్టడం, పైపులు పీకడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో పైపులు, స్టీల్ పైప్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. 2 రోజుల్లో అవి కూడా ఇక్కడ లిఫ్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి. అయితే లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ పని స్పీడ్గా మొదలవుతుంది. మొదలవడం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఖరీఫ్ సీజన్కి జూలై 20వ తారీఖు దాటకుండా నీరు పారించడం జరుగుతుంది. ఏదో ఈ మధ్యన కొంతమంది వచ్చి అవగాహన లేమితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చి ఒక 50 పొక్కులను పనిచేయాలి, ఇది ఇంకా 3 సంవత్సరాలకు కానీ ఇది అవ్వదు, అదిగో శంకుస్థాపన, ఇదిగో శంకుస్థాపన అంటున్నారు. పని అసలు పైపులే మొదలెట్టలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇదేదో డిపార్ట్మెంటల్ లోపం కానీ నా లోపం కానీ కూడా ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవడైనా మంచి జరిగేటప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహంతో పనిచేసే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది 50 పొక్కులను పెట్టేటటువంటి స్థలం పడుతుందండి. ఇది ఈ వర్క్ అంతా ఆ వర్క్కు సరిపడేటువంటి మిషనరీని తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఒక 50 పొక్కులు 50 అయ్యండి
ఆ? హైడ్రాలు పెడితేనే కానీ పని ఎక్కడ అవుద్ది ఇది? ఎక్కడ అవుద్దన్న చేసి చూపెడతారు. నేను ఇవాళ చెప్తున్నాను మీకు, ఆ విమర్శించే వాళ్ళకి కూడా చెప్తున్నాను. విమర్శ అన్నది నేను ప్రతిపక్షం నేను మాట్లాడాలి అనుకుంటే దానికి ఎవడో జమాదాన్ని చెప్పలేడు. కానీ ఇక్కడ ప్రతిపక్షం మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి. ఏదో సామాజిక పరివర్తన కోసం ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వం మరి అయినా సామాజికవేత్తను కూడా మీరు రాసేస్తున్నారు. మరి ఆ సమాజాన్ని ఎక్కడ ఉద్ధరించాడో ఏం చేశాడో నాకు అర్థం కాదు. బాబురాజు గారు చెప్పాల. ఇది ఇక్కడే కాదు, ఇది